మనదిని ఆనందించును. నీ పూర్ణ హృదయంతో నన్ను వెదకుదురు, నేను మీకు దొరుకుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన అయిన తర్వాత అందరూ కూడా మోకరించండి. మోకరించినట్లయితే నీటి మీద నడిచిన ప్రభువు, గాలిని తుఫాన్ని గర్తించిన ప్రభువు, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పురుషులకు పంచిన ప్రభు ఈ రోజు మనం దీవించడానికి వస్తున్నారు. ఆ ప్రభుకి ఏది కూడా ఆటంకం కాదు, మనం దీవించాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు మనం దీవిస్తున్నాడు. దయచేసి అందరూ కూడా కళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వర, నిన్న నేడు తన తరముల వరకు కూడా ఒకే రీతిగా ఉండే ఈ మహిమ కలిగిన శక్తి ఈ రోజు ప్రభువ ఈ యొక్క దివ్య ప్రసాద రూపంలో పరలోకాన్ని వీడి ఈ లోకానికి విచ్చేసి మా మధ్యకి విచ్చేసి ఉన్నాము. ప్రభువ ఈ మహిమ కలిగిన నామం కోసమై మీ మహిమ కలిగిన శక్తితో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువ. వారికి ఎంత సమస్య, కష్టం, బాధ, భయం ఉన్నా కానీ ప్రభువ, ఎన్ని రోజులు ఎన్ని నెలలు మాసాల నుంచి ఉన్నా కానీ ప్రభువ, ఈ కష్టాల నుంచి బాధ నుంచి విడుదల చేయకండి ప్రభువ. మీరు ఒక్క మాట ద్వారా సైతాను శక్తుల నుంచి విడుదల గావించారు. ఆ యొక్క గొలుసులతో బంధించబడి ఆ గొలుసులు కూడా తెంచుకుంటున్న ఆ సైతానుతో బాధపడుతున్న వ్యక్తిని కూడా మీరు విడుదల గావించారు ప్రభువ. 30-20 సంవత్సరాల నుంచి పక్షవాత రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఒక్క మాట ద్వారా మీరు విడుదల ప్రసాదించారు ప్రభువ. అదేవిధంగా ప్రభువ, మీరు గుడ్డి వారికి, పుట్టుకతోనే ఉన్న గుడ్డి వారికి కూడా చూపుని ఒక్క మాట ద్వారా ప్రసాదించారు ప్రభువ. ఈ బిడ్డలందరినీ ప్రభువ ఈ రోజు మీరే ఇక్కడికి ఆహ్వానించారు. మీరే వీరిని ఇక్కడ ఉండేలాగా యాదవులను పాలు పంచుకునే విధంగా, నవదిన ప్రాంతాల్లో పాలు పంచుకునే విధంగా మీరే ఆహ్వానించారు ప్రభువ. ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మార్కు సువార్త 4:20లో తెలియపరిచిన విధంగా నేనేమో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవిస్తున్నాను చెప్పిన ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా నిండుగా దీవించండి. వారి ఉద్దేశాలు, వారి తలంపులు, వారి బాధలు, వారి భయాలు, వారి యొక్క నిరుత్సాహాలు, ఏ యొక్క వారి కోరిక మనవి విన్నపో తలంపున్నా కానీ ప్రభువా, ఈ బిడ్డల్ని వారన్నింటి నుంచి విడుదల చేయండి ప్రభువా. మీ నామం గణపరచబడే విధంగా మీరు మళ్ళా మీకు సాక్షులుగా ఇదే పుణ్యక్షేత్రానికి వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియపరచుకునే విధంగా దీవించండి ప్రభువా. అద్భుత పునీత అంతోని వార మీ యొక్క అపారమైన శక్తి, మీ యొక్క గొప్ప ప్రార్థనా శక్తిని ఈ బిడ్డలకి ఈ సమయంలో ప్రసాదించండి. మరి ముఖ్యంగా ఈ నవదిన పూజల్లో ప్రార్థనలో ఉంటున్న ఈ సమయాల ప్రభువా, మీ శక్తి ఇంకా రెట్టిపోతున్నది, గొప్పగా ఈ బిడ్డలకు చూపబడుతున్నది. ఈ సమయంలో ప్రభువా, అడిగిన ప్రతి వారిని కూడా మీ నిర్వధిక ప్రార్థన ద్వారా దీవించండి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవుడికి అసంభవమైనది ఏది కూడా లేదు ప్రభువా. ఈ సమయంలో పునీత అంతోని వార ఈ బిడ్డలందరి కోసం వేడుకొని దీవించి ఆశీర్వదించి వీరు అన్ని విధాలుగా ప్రభు యొక్క సేవకులుగా, బిడ్డలుగా ప్రభు యొక్క మరి సాక్షులుగా జీవించే భాగ్యాన్ని వారి జీవితాంతా కూడా గుర్తుంచుకునే గొప్ప మహిమని, శక్తిని, అద్భుత శక్తిని ఈ బిడ్డలకి ఈ రోజు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మోకరించండి, చేతులు జోడించి ప్రభు మన మధ్యలోకి విచ్చేస్తున్నారు కనుక ప్రభుని మనం ఆనందిస్తున్నాం.